శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాపాతక నాశిని, ఇది అమ్మవారి 214వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాపాతక నాశిన్యై నమః అని చెప్పాలి. మహాపాతక అంటే ఘోరమైన పాతకములను అని అర్థం. నాశిని అంటే నాశనము చేయునది అని అర్థం. సాధారణంగా పాపాలంటే అందరికీ తెలుస్తుంది, కానీ పాతకాలు అంటే తెలియకపోవచ్చు. మంచుగడ్డని ఎర్రని ద్రవంలో ముంచితే ఆ మంచుగడ్డ ఎర్రగా అవుతుంది, కానీ దానిని మళ్ళీ స్వచ్ఛమైన నీళ్ళలో ముంచితే ఆ ఎరుపు రంగు తేలికగానే పోయి మామూలు మంచుగడ్డ అయిపోతుంది. కానీ ఎర్రని నీళ్లతోనే తయారైన మంచుగడ్డను స్వచ్ఛమైన నీళ్లలో ముంచినా ఆ ఎరుపుదనం పోదు. ఈ 2 రకాల ప్రక్రియలలో మొదటి దాని లాంటిది పాపం, రెండో దాని లాంటిది పాతకం. మొదటి ప్రక్రియలో మంచు ఎర్రగా కనబడడానికి బాహ్యమైన ఎర్రని ద్రవం కారణం. అలాగే బాహ్య ప్రేరణ వల్ల జరిగేదే పాపం. రెండవ ప్రక్రియలో అసలు మంచుగడ్డ దేనితో తయారవుతుందో ఆ నీళ్లే ఎర్రనివి. అంటే మంచుగడ్డ ఎర్రదనానికి దాని అంతర్లక్షణమే కారణం. అలాగే దుస్వభావ, దుష్ప్రవర్తన, దురాలోచనలతో ముడిపడే తన వ్యక్తిత్వమే కారణంగా కలది పాతకమవుతుంది. అంటే ఇవి మన ప్రవర్తనతోనే కలిసి ఉంటాయన్నమాట. జన్మల తరబడి సమర్పణ భావము, సజ్జన సాంగిత్యము, సద్గోష్ఠి మొదలైన వాటి వల్ల మాత్రమే ఎప్పటికో అప్పటికి గాని పాతక లక్షణం పోయి పరిష్కారం కావు. నిజాయితీ కల భక్తితో కూడా దీనిని పోగొట్టుకోవచ్చు. పాతకాలపైన మహాపాతకాలని ఉంటాయి. హత్యలు, బ్రహ్మహత్యలు, బలాత్కారాలు, అత్యాచారాలు చేయడమే కాక అవి ఎందుకు చేయకూడదు, చేస్తే తప్పేంటి అనే సందేహాలు, ఆలోచనలు రావడం మహాపాతక బుద్ధిని సూచిస్తుంది. అమ్మవారిని ఆరాధిస్తే ఇలాంటి మన దౌర్భాగ్య బుద్ధిని మార్చి సద్బుద్ధిని కలుగజేసి చెడ్డ పనులు చేయకుండాను మంచి పనులే చేసేలాగాను చేసి మన పాతకాలను పోగొడుతుంది. అంతేగాని మనం వరుసబెట్టి అడ్డమైన చెడ్డ పనులు, హత్యలు, అత్యాచారాలు చేసి అమ్మవారిని పూజిస్తే ఆవిడ వాటన్నింటినీ సర్దుబాటు చేసి మనలను రక్షిస్తుంది అని కాదు, ఘోరమైన పాతకాల నుండి మనలను విముక్తి చేయగలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.